ఒక జ్ఞానవంతురాలంట తన ఇంటిని కట్టుకుంటుందంట, అంటే తన కుటుంబాన్ని కట్టుకుంటుందంట. ఒక బుద్ధిహీనురాలు ఏం చేసుకుంటుందండి? ఉన్న కుటుంబాన్నే కూల్చేసుకుంటుందంట. అలా మన కుటుంబాలు కట్టుకోవాలి అంటే బైబిల్ గ్రంథం ఒక్కటేనండి. అందుకనే దీన్ని నేను ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథానికి నేను పెట్టుకున్న పేరు బ్రతుకు పుస్తకం. ఈ పుస్తకాన్ని చదివితే ఏం మారుతాయి తెలుసా అండి? బ్రతుకులు మారుతాయండి. మన బ్రతుకులు మారితేనే కదా మన ఇరుగు పొరుగు వారు వచ్చి మనల్ని సలహాలు అడుగుతారు, అంతే కదా. మీరు కష్టంలో కూడా ఎంత నెమ్మదిగా ఎలా ఉంటున్నారు, ఎలా సమాధానంగా, ఏంటి మీ రహస్యం అన్నారనుకోండి, మనం అప్పుడు చెప్పడానికి సరిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని వర్లారా, ఒక యాడ్ గురించి మన సేవకులు చెప్పారు. ఏంటి అంటే, మీ టూత్ పేస్ట్లో ఏముందంటే అండి, ఉప్పు ఉందా అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, మీ యొక్క భక్తి జీవితంలో శక్తి ఉందా? శక్తి ఉంటేనే కదండి, విశ్వాసం ఉంటేనే కదా ఏదైనా సాధించగలదు.